మోహన్ బాబే కానీ మహానటుడు. ఆ చేతికి ఎముకుండదంటారు, కానీ ఎముకలు ఇరిగేదాకా కొట్టడం ఆయన స్పెషాలిటీ. ఆయన మాటకు తిరుగుండదంటారు, కానీ నోటికొచ్చిన అబద్ధాలు ఆడడం ఆయన మెంటాలిటీ. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని చెప్పడం ఆయన స్పెషాలిటీ. మంచు కొండలు ఏమాత్రం నునుపు కాదు, అంతా నలుపే అంటున్నారు ఆయన బాధితులు. ఆయన దెబ్బలకు టీవీ9 ప్రతినిధి నోట మాట రాక హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు. అయినా మంచు బాబుకు బాధే లేదు. పైగా రివర్స్లో తన బాధ అంటూ కొత్త రకం మాటలు చెప్పుకొస్తున్నాడు. బొక్కలు ఇరిగేలాగా కొట్టడం తర్వాత బొంకడం ఆయనకే చెల్లు అంటూ జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన ఇద్దరు కొడుకులను పోలీసులు విచారించారు. ఒక కొడుకు బైండ్ ఓవర్ అయ్యాడు, ఇంకో కొడుకు బైండ్ ఓవర్ పై సైన్ చేయను అను మారం చేశాడు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని వర్గాలు మోహన్ బాబుకు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తూ కేసులు పెడుతున్నాయి. ఇప్పటికైనా మంచు మనుషుల్లో మార్పు రాదా? మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మంచు మోహన్ బాబు ఇప్పుడు ఈ పేరు వింటే చాలు తలకు హెల్మెట్ గట్రా పెట్టుకోవాలా అనేంతగా జడుచుకుంటున్నారు జర్నలిస్టులు. టీవీ9 రంజిత్ పరిస్థితి చూసిన ప్రతి మీడియా ప్రతినిధి మనసులో ఇదే ఉంది. థ్యాంక్ గాడ్ రంజిత్ కు ఏమీ కాలేదు. కంటికి కణితికి మధ్యలో దెబ్బ తగిలి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అంత ఫోర్స్ తో కొట్టాడు మహానుభావుడు మోహన్ బాబు. ప్రస్తుతం రంజిత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం 3 నెలలు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు రంజిత్. అయితే పోలీసుల విచారణ సందర్భంగా అతి కష్టం మీద మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందో చెప్పాడు. గేట్ పంచలు పట్టుకొని మనోజ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దాడి జరిగిన తర్వాత బయటికి గేట్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న మీడియా వాళ్ళను మనోజే చేయబట్టి మరి లోపలికి తీసుకుపోయాడు. అసలు ఏం జరుగుతుందని మోహన్ బాబు గారి దగ్గర బైక్ పెట్టగానే ఆయన నా పైన దాడికి పాల్పడ్డాడు. ఇది టీవీ9 ప్రతినిధి రంజిత్ హెల్త్ కండిషన్. నోటి మాట కూడా సరిగా రావడం లేదు. అతి కష్టం మీద మాట్లాడాల్సి వస్తోంది. ఆహారం కూడా తినే పరిస్థితి లేదు. మోహన్ బాబు దాడికి జైగోమాటిక్ ఎముకకు ఫ్రాక్చర్ అయింది. కంటికి చెవికి మధ్య 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ అయిందని, తీవ్రంగా దెబ్బతిన్న జైగోమాటిక్ ఎముకను సరిచేసి ఫ్రాక్చర్ అయిన చోట స్టీల్ ప్లేట్ అమర్చారు వైద్యులు. 3-4 రోజుల పాటు వైద్యుల అబ్జర్వేషన్ లో రంజిత్ ను ఉంచారు. 3 గంటల పాటు సర్జరీ జరిగింది. మరోవైపు దాడి ఘటనతో రంజిత్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మోహన్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయ్యప్పమాలలో ఉన్న ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు రంజిత్ సోదరుడు. తను మాలలో ఉండగా ఈ విధంగా జరగడం నిజంగా మమ్మల్ని కలిసివేసింది. మన సంఘాలు కానీ మన టీవీ9 యాజమాన్యం కానీ స్పందించి హాస్పిటల్లో చేర్పించడం వల్ల సర్జరీ జరిగి ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉంచారు. ఒక 2-3 డేస్ అట్లా లిక్విడ్స్ పైననే, దాని తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోమని చెప్పారు. పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ చాలా బాధలో ఉన్నాము. మంచు మనోజ్ ఇంటి లోపలికి తీసుకువెళ్తేనే తాము వెళ్లామని రంజిత్ తన స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా చెబుతున్నారు. సో మీడియా ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించలేదు. గేట్లు తోసుకొని లోపలేం జరుగుతుందో మీడియాకు చూపేందుకు మంచు మనోజ్ జర్నలిస్టులందరినీ లోపలకు పిలిచాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న మోహన్ బాబును ఏం జరిగింది అని అడిగేలోపే మైకు లాక్కొని దాడికి దిగాడు. ఎంత కసిదీరా కొడితే రంజిత్ కు అంత పెద్ద గాయమైంది విజువల్స్ లోనూ చాలా స్పష్టంగా తెలుస్తోంది. చంపేంత కోపంతోనే టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశాడు. అందుకే అంత పెద్ద గాయమైంది. కానీ మంచు మార్క్ వివరణేంటో తెలుసా? హీట్ ఆఫ్ ది మూమెంట్, క్షణికావేశంలో జరిగిందట. దాన్ని మీడియా పట్టించుకోవద్దట. ఇది మోహన్ బాబు గారి పుత్రరత్నం మా అధ్యక్షుడు మంచు విష్ణు చెబుతున్న మాట. ఇంత జరిగినా ఆ మంచు మనుషుల్లో పశ్చాత్తాపమే కనిపించలేదు. పైపెచ్చు సమర్థింపు, నాన్న ఏం చేసినా కరెక్టే అంటూ కలరింగు కవరింగు మాటలు. మంచు విష్ణు స్పందించిన విధానం పైన జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇది వాంటెడ్లీ మర్డర్ చేసేందుకే మోహన్ బాబు రంజిత్ పై దాడి చేశారంటున్నారు జన సంఘ నేతలు. అందుకే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని 2 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందిస్తూ మోహన్ బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. జర్నలిస్టుల ఆందోళనలతో ఎఫ్ఐఆర్లో బుధవారం పెట్టిన సెక్షన్లను మార్చారు పోలీసులు.
బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ముందుగా 118 సెక్షన్ కింద మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని సెక్షన్ మార్చారు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో మీడియాపై ఆంక్షలు విధించారు. అలాగే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడిని ఖండిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తూ గాయపడ్డ రంజిత్ కు సంఘీభావం ప్రకటించారు. శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు, జర్నలిస్టులు రోడ్డెక్కారు. యూనివర్సిటీలో భారీ ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టు దాడిని ఖండిస్తూ మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే సభ్యులు డిమాండ్ చేశారు. మోహన్ బాబు గారు కవరేజ్కి వెళ్ళినటువంటి టీవీ9 విలేకరి రంజిత్ పై దాడిని మేము ఏపీడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మోహన్ బాబుపై అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని కలిసి ప్రత్యేక చట్టము తీసుకురావాలని విలేకరుల కోసమైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదోని, మదనపల్లి, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, అనంతపురంతో పాటు తెలంగాణలోనూ అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మరోవైపు రాజకీయ వర్గాల నుంచి మోహన్ బాబు రౌడీయిజం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. మోహన్ బాబు బాధిత జర్నలిస్టుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. మోహన్ గారు, మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ టీవీ9 రిపోర్టరు ఇంజ్యూర్డ్ అయిండు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలుస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది, మళ్ళీ ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది. ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి. మోహన్ బాబే ఇంటి గుట్టును రట్టు చేసి తర్వాత మీడియా చేసిందంటూ దాడులకు దిగడం సబబు కాదంటున్నారు రాజకీయ నేతలు. మరోవైపు మోహన్ బాబు బాధితులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలను బయటపెడుతూ మీడియాకి బహిరంగ లేఖ రాశారు పేరెంట్స్. ఫీజుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా 80,000 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. హాజరు లేదంటూ భారీగా పెనాల్టీలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. అంతేకాదు ఎవరైనా ప్రశ్నిస్తే బౌన్సర్లతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. మోహన్ బాబు గారు చెప్పండి.